హే గైస్, మధు హియర్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న లెటరింగ్కి కలరింగ్ ఇచ్చాను నేను. సో చూడండి, ఇక్కడ చూసారా? సో ఫూటర్స్ అని ఉంది. సో ఈ ఫూటర్స్ దాన్ని సెలెక్ట్ చేసి నేను ఒక కలరింగ్ ఇచ్చాను. సో ఒక రెడ్ కలర్ ఇచ్చాను, అలాగే దాని బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లూ కలర్ ఇచ్చాను. ఓకేనా? అలాగే దాని ఫాంట్ కూడా చేంజ్ చేశాను నేను. సో ఇవన్నీ ఇంకొక టెక్స్ట్లోకి ఎలా అప్లై అవ్వాలి అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ట్యూస్డే ఉంది. సో నాకు ఇక్కడ ఫోటోస్లో ఏమైతే మనం కలర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దాని ఫాంట్ స్టైల్ మార్చి అలాగే దాని సైజ్ మార్చి చేసామో, సో ఇవన్నీ నాకు ట్యూస్డేలో కూడా కావాలి అనుకోండి. సో అప్పుడు మనీ సెలెక్ట్ చేసి అలా చేయనవసరం లేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా హోమ్లో ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూపిస్తాను నేను ఒకసారి మీకు. సో ముందుగా మీరు ఫోటో ఆప్షన్ ఒకసారి సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఆ కలర్స్ అప్లై అవ్వాలనుకుంటున్నారో అక్కడ దగ్గరికి వచ్చి సో ట్యూస్డే చేస్తున్నాను. సో ట్యూస్డే అవ్వాలనుకుంటే ట్యూస్డే సెలెక్ట్ చేశాను అనుకోండి. చూసారా, ఇక్కడ ఏవైతే ఉందో సైజ్ ఏవైతే ఇచ్చానో అవన్నీ మళ్ళీ ఇక్కడ మనకి అప్లై అవ్వడం జరిగింది. చూసారా, 22 సైజ్ ఇచ్చాను, అడోబ్ ఈ ఫాంట్ స్టైల్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ట్యూస్డేలో, సో అడోబ్ ఫాంట్ స్టైల్ 22 సైజ్. సో కలర్ కూడా సేమ్ మనకు వచ్చేసింది. సో ఇలా మనం ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఒక ప్రీవియస్ కంటెంట్లో లేదా ఒక దాంట్లో ఒక వర్డ్లో కలర్స్ ఏమైతే ఇచ్చామో, బౌల్స్ ఇచ్చామో, ఫాంట్ సైజ్ మార్చాము, అలాగే దానికి అండర్లైన్ చేసాము. సో ఇవన్నీ మనం ఒక్కసారి ఇంకో కంటెంట్లోకి తెచ్చుకోవాలంటే ఈ ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం సింపుల్గా మనం అక్కడ ఉన్న అన్ని డూప్లికేట్ చేయొచ్చు అన్నమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఇలా మనం ఈ ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ యూజ్ చేసుకుని మన వర్క్ని ఈజీ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.